దేవుని బిడ్డలారా, మనం నీతిమంతులమే. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతుడే. కానీ దేవుని దృష్టికి నీతిమంతుడిగా మార్చబడ్డప్పుడు యేసయ్య నీ దగ్గరకు వస్తాడు. యేసయ్య సన్నిధి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీలో నుండి ఇదిగో నీతి క్రియలు బయలుపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు అని పేరుంటే సరిపోదు, క్రైస్తవుడు అని పేరుంటే సరిపోదు, క్రిస్టియానిటీ అని పేరుంటే సరిపోదు. ఇప్పుడు నీతి క్రియలు బయలుపరచబడాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దేవుని బిడ్డలారా. నీతిమంతుల్లో నుండి రావాల్సిన స్వభావం ఏంటిది? నీతిమంతుల్లో నుండి బయలుపరచబడిన ప్రత్యక్షత ఏంటి తెలుసా అండి? నీతిమంతుని దర్శించినప్పుడు, నీతిమంతుని తాకినప్పుడు, నీతిమంతుల్లో నుండి బయలుపరచబడవలసిన స్వభావం ఏంటిదంటే నిజాయితీ అనే క్రియ. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. నీతిమంతుల్లో నుండి ఏం రావాలి? నిజాయితీ రావాలి. లోకములో కూడా కొన్ని మాటలు, నీతిమంతుడు కానీ వీళ్ళు నిజాయితీ లేదయ్యా అంటారు. అంటే నీతిమంతుల్లో ఉండవలసిన స్వభావం ఏంటిదంటే నిజాయితీ. వీరు మారు మనసు పొందాడు, బాప్తిజం పొందాడు, పరిశుద్ధాత్మను పొందాడు, సంఘానికి వస్తున్నాడు, కానీ ఆయనలో నిజాయితీ లేదండి. నిజాయితీ లేదు. ఇతను ఎందుకు క్రైస్తవ కుటుంబాలు ఎందుకు ఆశీర్వదింపబడట్లేదు? క్రైస్తవ కుటుంబాలు దీవించబడాలంటే, క్రైస్తవ కుటుంబాలలో దేవుని సన్నిధి ఉండాలంటే, దేవుని మహిమ ఉండాలంటే నీతిమంతులే. మీరు బల్ల తీసుకుంటున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు రక్షణ పొందారు, బాప్తిజం పొందారు, కానీ దేవుడు మీ ఎద్దుకు వచ్చినప్పుడు మీ హృదయములో, మీ జీవితములో ఇదిగో మీలో దేవునికి నిజాయితీను కనపరచండి, నిజాయితీని బయలుపరచండి. నిజాయితీగా బ్రతికినప్పుడే అతను నీ దేవుని దృష్టికి నీతిమంతుడు. హల్లెలూయా. అంటే నీతిమంతుడు అనే ఒక నిర్ధారణ ఏంటిదంటే నిజాయితీ అనే స్వభావము బయలుపరచబడాలి. ఈ రోజులలో, ఈ దినాలలో, అంత్య దినాలలో క్రిస్టియానిటీ పెరిగింది, కానీ క్రిస్టియానిటీలో నిజాయితీ పరులు ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి. నిజాయితీగా ప్రభు కొరకు బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? నీతిమంతుడవే, వినండి, క్రైస్తవుడివే, నువ్వు నీతిమంతుడివే, క్రైస్తవుడివే, దొంగతనం చేస్తే నీతిమంతుడివే, నువ్వు మోసంతో బ్రతుకుతే నీతిమంతుడివే, నువ్వు అబద్ధాలాడి బ్రతుకుతే నీతిమంతుడివే, నువ్వు వడ్డీ వ్యాపారాలు చేసి బ్రతుకుతే నీతిమంతుడివే, అన్యాయమైన సంబంధమైన జీవితం చేస్తే నువ్వు రక్షింపబడ్డావు, మంచి పాటలు పాడతావు, రక్షింపబడిన విశ్వాసవే, మారు మనసు పొందిన విశ్వాసవే. నీకు అక్రమ సంబంధాలుంటే నువ్వు నీతిమంతుడివే. అపవిత్రమైన చిత్రాలు చూస్తూ బ్రతుకుతూ ఉంటే నువ్వు నీతిమంతుడివే. త్రాగుబోతుల విందులలో నువ్వు పాలు పొందితే నువ్వు నీతిమంతుడవే. అన్య సంబంధమైన ఆచారాలు నీవు కూడా పాటిస్తూ ఉంటుంటే నువ్వు ఎలా నీతిమంతుడు అవుతావు? నీతిమంతుడివే. ఈయన క్రిస్టియనే పాస్టర్ గారు, ఈయన క్రైస్తవుడే, కానీ దేవుడు అంటున్నాడు ఈయన క్రైస్తవుడే కానీ ఇలా నిజాయితీ లేదు, నిజాయితీ లేదు. దేవుడు అంటున్నాడు, దేవుడి బిడ్డలారా, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు అది పురుగులుండును అని రాయబడింది లోకంలో ఒక సామెత. అలాగే యేసయ్య నీ దగ్గరకు వస్తాడు, యేసయ్య నీ ఇంటికి వస్తాడు, యేసయ్య నీ గుమ్మములోకి ప్రవేశిస్తున్నప్పుడు ఇదిగో నీ హృదయం అనే తలుపు తెరిచినప్పుడు ఇదిగో నీలో నుండి ఒకటి కనపరచబడాలి. నిజాయితీ, నిజాయితీ, నిజాయితీగా బ్రతుకు. అన్నమున్నా లేకున్నా, ఇల్లున్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, పేరున్నా లేకపోయినా, ప్రఖ్యాతి ఉన్నా లేకపోయినా, గుడిసెలో బ్రతికినా పర్వాలేదు, బంధువులు మిత్రులు నీకెవరు తోడుగా లేకపోయినా పర్వాలేదు, కష్టములు నష్టాలు బాధలు ఇరుకులు వేదనలను భరించినా పర్వాలేదు, కానీ నువ్వు నీలో ఉన్న నిజాయితీని చంపుకొని మనం బ్రతకకూడదు. నిజాయితీగా బ్రతకాలి. ఇప్పుడు దేవుడు వీళ్ళు దేవుడు ఏం చూశాడండి? నిజాయితీని చూశాడు. వీళ్ళు ఏం చూశాడు? దేవుడు నిజాయితీని చూశాడు.
బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నను, వారు గొడ్రాలై ఉన్నను ఎలిజబెత్కి దేవుడు గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. నిజాయితీగా బ్రతికిన వారికి ఆలస్యం కావచ్చు, కానీ ఆశీర్వాదము ఊహించలేని రీతిలో దేవుడు ద్వారం తెరుస్తాడు. హల్లెలూయా. అందుకే మనం అంటాం కదా, క్రైస్తవుడే కానీ ఇందులో నిజాయితీ లేదండి, ఆయన మాట మీద నిలకడ ఉండదండి, నమ్మకం లేదండి, మనకు చెప్పడం వ్యర్థం. అండ్ స్టెబిలిటీ లేదండి, ప్రభువులో బ్రతికే స్టెబిలిటీ లేదు, నీతి లేదండి, ఎప్పుడు చూసినా కూడా ఒక మాటను కప్పిపెట్టుకోవడానికి 10 అబద్ధాలు ఆడతాడండి. చర్చికి వస్తాడు, కానుక వేస్తాడు, కానీ మరలా త్రాగుడికి బానిసవుతాడండి, చెడు వ్యసనాలకు బానిసవుతున్నాడండి. మంచి కుటుంబమే కానీ రెండవ కుటుంబం కూడా ఆయనకు ఉందండి. ఎంత దౌర్భాగ్య స్థితి అండి అది. ఆలోచించడానికి కాదు, నీకే చీ అనిపిస్తే దేవునికి ఎట్లుండాలి? చీ, ఈ అక్రమ సంబంధం వ్యక్తి ఉన్న వ్యక్తి, చీ అబద్ధాలు ఆడే వ్యక్తి, చీ అని నీకు అలాంటి మనుషులను చూసినప్పుడు నీకే అసహ్యం పుడితే నీ దేవునికి ఎంత అసహ్యం పుట్టాలి? ఆలోచించు. నువ్వు లోకములో క్రైస్తవుడుగా బ్రతకడం కంటే లోకములో ఉన్న నీవు క్రీస్తుకు క్రైస్తవుడుగా బ్రతుకు.